హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా? ఈరోజు అయితే నేను మా ఇంట్లో డిన్నర్కి ఏం చేస్తానో చూపిస్తున్నా చూడండి. ఆలూ ఫ్రై చాలామందికి కుదరదండి. ఆలూ ఫ్రై చేసేటప్పుడు ఇలా చెయ్యండి, నేను చూపించిన ప్రాసెస్లో. చాలా అంటే అత్తుకోకుండా, బాండికి అత్తుకోకుండా, మెత్తగా అవ్వకుండా పీసెస్ అనేవి చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట. చిప్స్ లాగా ఉంటుంది మంచిగా. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసి పోపులో శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ సాల్ట్ వేయకూడదు అనమాట. అవి మంచిగా ముక్కలు అనేవి మగ్గిన తర్వాత, అవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, జీలకర్ర, ధనియా పౌడరు అండ్ వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆలు అనేవి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా చేస్తే ముందే సాల్ట్ వేస్తే ఏంటంటే అతుక్కుంటాయి పీసెస్ అనేవి. ఇక్కడ టమాటా పప్పు మార్నింగ్ చేసింది, దాని సైడ్కి అయితే నేను ఆలూ ఫ్రై చేశాను. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ అయితే ఇది టమాటా పప్పు, ఆలూ ఫ్రై, కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి. ఎంతమందికి ఇష్టం ఇలా కాంబినేషన్ నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసిరు కదా, నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.